చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలకమాను చాలా పెద్దది. చూడండి ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద కాయలు, చాలా చాలా ఫ్రెండ్స్ ఎన్ని కాయలు పడాయో. చాలా పెద్ద కాయలు, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. స్మెల్ చూస్తుంటే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. రండి వెళ్ళి తిందాం. ఇది ఇంకా బాగా మాగింది ఫ్రెండ్స్. చూడండి నాకు పులు పెట్టుకుంటానే వద్దు, నాకు ఇంకా కానీ తినాలనిపిస్తుంది. రండి. చాలామంది అడుగుతారు ఇంక ఈ వీడియో చూసి, మాకు కొన్ని ఎలక్కాయలు ఉంటాయండి, మాకు కొన్ని ఎలక్కాయలు ఉంటాయండి, ఏడున్నాయి కొన్ని ఎత్తుకొని రా అని చెప్పి అడుగుతారు. ఏమో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ 000. నేను మీ హరీష్. ఎట్లున్నారు? బాగున్నాయి. అయితే చాలా బాగున్నాను. ఈరోజు అయితే నేను ఎక్కడున్నా అంటే మా తోటలో అయితే ఉన్నాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడైతే మాగిండే ఎలక్కాయలు అయితే పడాయి ఫ్రెండ్స్. ఇది చెట్టు వచ్చి, ఇది ఫ్రెండ్స్ చెట్టు, చాలా పెద్ద చెట్టు, చాలా పెద్ద మాగిండే ఎలక. చూడండి ఇప్పుడైతే పండిండే కాయలు అయితే పడాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్ద ఎలకమాను, చాలా పెద్దది ఫ్రెండ్స్. ఇదైతే ఎవరు అయితే ఎక్కలేరు, చాలా పెద్దది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చాలా అయితే కాయలు అయితే పడాయి ఫ్రెండ్స్. ఇవి ఎలక్కాయలు అయితే మాగిండేటివి. చూడండి ఎంత బాగున్నాయి. చాలా మా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. చాలా కాయలు అయితే ఉన్నాయి, మీకు చూపిస్తాను ఎన్ని కాయలు అనేది ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ చాలా కాయలు అయితే పడాయి. ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక కాయ పడింది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్, చాలా వస్తున్నాయి. ఇంకా చాలా కాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నాకు 2 కాయలు దొరికాయి. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడంతా కూడా ఉన్నాయి, చూపిస్తాను. చూడండి చాలా పెద్ద ఫ్రెండ్స్ కాయలు అయితే. చూడండి ఫ్రెండ్స్, నాకైతే ఇప్పుడైతే 3 కాయలు, చాలా పెద్ద కాయలు ఫ్రెండ్స్. చాలా కాయలు అయితే దొరికాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద కాయలు, చాలా పెద్ద కాయలు. ఇక్కడ చూడండి కాయలు అయితే, చాలా కాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ పడ్డాయి, ఇక్కడ పడ్డాయి ఫ్రెండ్స్. చాలా కాయలు అయితే పడ్డాయి. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కాయలు అయితే దొరికాయో. ఇవన్నీ ఎలక్కాయలు ఫ్రెండ్స్. ఇవన్నీ దొగ్గడు కొడితే కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చాయి. చూడండి ఎంత బాగున్నాయి ఒక్కొక్కయి. స్మెల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. ఇంకా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నేనైతే కొన్ని కాయలు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక కాయ పడింది. ఇవన్నీ మాగినవి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో కాయలు. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది నాకైతే. ఇక్కడ ఒక కాయ పడింది ఫ్రెండ్స్. చూడండి ఇంకా ఇక్కడ చిన్న కాయ పడింది ఫ్రెండ్స్. చాలా బాగుంది. చాలా వరకు అయితే ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్. వీటినైతే ఇప్పుడు తీసుకెళ్దాం ఫ్రెండ్స్. చూడండి ఎన్ని కాయలు. చూడండి ఈ కాయ అయితే చాలా పెద్ద కాయ ఫ్రెండ్స్. స్మెల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కాయలు పడాయో. చాలా పెద్ద కాయలు, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. స్మెల్ చూస్తుంటే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ నాకైతే 5 కాయలు అయితే దొరికాయి. చూడండి ఎంత బాగున్నాయో. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగున్నాయి. ఇవి ఇప్పుడు పగలగొట్టి తిందాం ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి ఇవి. చూడండి ఎంత బాగున్నాయో. ఇలాంటి సైజు కాయలు అయితే పడతాయి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి పెద్ద కాయలు. ఇవి అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇప్పుడైతే ఇది పగలగొడదాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. దూరగా మాగింది ఫ్రెండ్స్. చాలా బాగుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదైతే అన్నీ కూడా పగలగొడదాం ఫ్రెండ్స్. ఇది ఇంకా బాగా మాగింది ఫ్రెండ్స్. చూడండి
ఇంకా అయితే ఇదైతే పగలలేదు ఫ్రెండ్స్, ఇదైతే పగలలేదు. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి కాయలు. ఇప్పుడైతే మనం పగలగొట్టిన ఏలక్కాయలు ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి. ఇది అయితే బాగా పండింది ఫ్రెండ్స్, ఇది కొంచెం దూరగా అయితే పండింది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తింటే. దీంట్లో ఉప్పు కారం వేసుకొని, అది ఇవి రాలుతాయని చెప్పి నాకైతే తెలియదు ఫ్రెండ్స్, లేకుంటే ఉప్పు కారం వేసుకొని తింటే చాలా చాలా బాగుంటాయి. చూడండి ఎన్ని కాయలు, 5-6 కాయలు, ఇంకా అయితే చెట్టు కింద అయితే చాలా ఉన్నాయి. నాకు ఇవి చాలని చెప్పి ఏరుకొచ్చినాను ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటాయి. ఇవి తింటే కూడా ఆఫ్టర్నూన్ అన్నం కూడా ఆకలి కాదు ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. చూడండి దూరగా ఉండేటివి ఇంకా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇదైతే అందరూ ఇది చాలా ఇష్టంగా అయితే తింటారు ఫ్రెండ్స్. ఇదైతే మధ్యలో అయితే ఇది అయితే గుజ్జు అయితే తినరు, ఈ చుట్టూరు ఉంటుంది చూడు, ఇదైతే చాలా బాగా తింటారు, చాలా బాగుంటుంది. చాలామంది చాలా ఇష్టంగా అయితే తింటారు ఫ్రెండ్స్. ఇదైతే ఇలా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది లోపలిది అయితే, మీరు తిందురండి. చాలామంది అడుగుతారు ఈ వీడియో చూసి, మాకు కొన్ని ఎలక్కాయలు ఉంటాయండి, మాకు కొన్ని ఎలక్కాయలు ఉంటాయండి, యాడున్నాయి కొన్ని ఎత్తుకొని రా అని చెప్పి అడుగుతారు. ఏమో నా అదృష్టం ఈరోజు పడినాయి, మీ అదృష్టం ఎట్లుంటుందో వచ్చి ఏరుకొచ్చుకోండి, ఓకేనా. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇంకా మధ్యాహ్నం అన్నం కూడా తినేది అవసరం లే, ఇవి తినేసి అయితే ఇంటికి వెళ్ళిపోవచ్చు. చూడండి ఎన్ని కాయలు అయితే ఉన్నాయి, అన్నీ పగలగొట్టుకొని తింటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. పండినట్టువి చాలా చాలా బాగుంటాయి. చాలా బాగున్నాయి ఫ్రెండ్, ఎంత బాగున్నాయంటే పుల్లగా తీయగా, దీంట్లో ఉప్పు కారం వేసుకొని తింటే ఇంకా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఇన్ని కాయలు ఉన్నాయంటే ఇంకా చెట్టు దగ్గర అయితే ఇంకా చాలా కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి చాలా బాగున్నాయి, అది బాగా పండింది ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఇలా చెయ్యి పెట్టుకొని తింటే చాలా బాగుంటాయి. ఇదైతే ఇలా లోపలంతా ఇలా తీసుకొని, ఇదైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలామంది ఇదైతే అడుగుతారు, ఎంత బాగుంటుంది తెలిసిన. ఇది లోపల తింటే చికెన్ కూడా తిందాం అనిపించదు ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. ఇంకా తిందా, అసలు ఎన్ని కాయలని తింటారా. చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఎన్ని కాయలు అంటే చాలా. ఇప్పుడు ఇంకా చూడండి, ఒక కాయ అయితే చిన్న కాయ అయితే కొట్టుకొని తిన్నాను, ఇంకా ఇదే అయిపోవాలా. ఇంకా ఎన్ని కాయలు అయితే ఉన్నాయి చూడండి, ఇవన్నీ ఇంకా మా అన్న దగ్గర అయితే ఇంకా చాలా ఉన్నాయి. అప్పుడే ఏకటి అనిపించేస్తుంది. దగ్గర కొట్టుకొని ఉప్పు కారం వేసుకొని దగ్గర కొట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది బా చాలా బాగుంది. అబ్బా చాలామంది అయితే ఆవుల కాడికి వచ్చే వాళ్ళు అయితే ఆఫ్టర్నూన్ అయితే అన్నం తెచ్చుకోరు ఫ్రెండ్స్. చాలామంది ఈ కాయలు తినే సాయంత్రం దాకా ఉండిపోతారు ఫ్రెండ్స్. అంటే ఒక్క కాయ తింటే చాలా కడుపు నిండిపోతుంది. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అబ్బా ఇప్పుడు ఇంకా ఒక్క అయితే ఫ్రూట్ అవ్వాల, ఇది సెకండ్ కాయ. అబ్బా చాలా బాగున్నాయి ఫ్రెండ్. అబ్బా పులుపు గిన్నె. ఇంకా దూరగా మైందే బాగుంటుంది. బా పులుపు చాలా బాగున్నాయి ఫ్రెండ్.
ఇప్పటికైతే అన్ని కాయలు చూడండి సగం సగం తిన్నాను. ఇంకా ఎన్ని కాయలు అయితే ఉన్నాయి చూడండి. మీరు కూడా తిందురండి. నాకు పులి పెట్టుకుంటానే వద్దు నాకు ఇంకా కాయ తినాలనిపిస్తుంది. ఈ ద్వారకాయలు అయితే బాగుంటాయి ఫ్రెండ్స్. మధ్యాహ్నం అన్నం కూడా తింటాను తిన్నా. ఇలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా తింటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఇంకా ఉన్నాయి. అబ్బా మధ్యలో అయితే పులి పెట్టుకుంటుంది. వారంటే తినాలనిపిస్తే ఇంకా తినాలనిపిస్తుంది. కాదండి ఇంకా చూడండి ఎవరెవరు రాళ్ళ పాపం ఇద్దామనుకునే ఎవరైనా ఆవలో నాకు చాలా బా పులిపిగిన. అబ్బా చాలా చాలా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగుంది మళ్ళీ తింటాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాగుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.